ప్రపంచ దేశాల అభివృద్ధి మన దేశం వెనుకబడడానికి అసలు కారణం ఏంటి? అమెరికా లాంటి దేశాలను దాటాలంటే మనం ఏం చేయాలి? ప్రపంచంలో అగ్రదేశాల జాబితాలో అమెరికా, జపాన్, జర్మనీ పేర్లు ఎందుకు ఉంటాయి? మన దేశం ఎందుకు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది? మన దగ్గర ప్రతిభ లేదా? మన దగ్గర వనరులు లేవా? ఇది రాజకీయ వీడియో కాదు, ఇది కులాల వీడియో కాదు, ఇది నిజాల వీడియో. మీకు నిజం కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అసలు తేడా ఎక్కడుంది? జేకే మీడియా స్పష్టంగా చెబుతోంది, అమెరికా అభివృద్ధి చెందింది అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువగా ఉందని కాదు, వాళ్ళ దగ్గర టెక్నాలజీ మాత్రమే ఉందని కాదు, వాళ్ళ దగ్గర ఉన్నది బలమైన సిస్టమ్, బలమైన చట్టం, బలమైన పౌర బాధ్యత. మన దేశం వెనుకబడటానికి 3 ప్రధాన కారణాలు. విద్యా విధానం, మన పిల్లల భవిష్యత్తు. అమెరికాలో విద్య అంటే ఆలోచించడం, ప్రశ్న వేయడం, కొత్తది సృష్టించడం. ఇక మన దేశంలో విద్యా విధానం ఎలా ఉంది? విద్య అంటే ర్యాంకులు, విద్య అంటే మార్కులు, చివరికి ఒక జాబ్. మన విద్య ఉద్యోగం కోసం, వాళ్ళ విద్య దేశాన్ని నడిపేందుకు. రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది మన దేశంలో? అధికారం వర్సెస్ బాధ్యత. అభివృద్ధి చెందిన దేశాల్లో నాయకుడు తప్పు చేస్తే జైలు, చట్టం అందరికీ సమానం. మన దేశంలో నాయకుడు తప్పు చేస్తే వివరణ, పేదోడికి తప్పు చేస్తే శిక్ష. ఇక్కడే దేశం వెనుకబడుతుంది. మనమే పౌరులుగా మన బాధ్యత ఏంటి? జేకే మీడియా ఒక ప్రశ్న అడుగుతోంది. ట్రాఫిక్ రూల్స్ ఎవరు పాటించాలి? చెత్త ఎవరు వేయకూడదు? పన్ను ఎవరు కట్టాలి? ప్రభుత్వం కాదు, మనమే. అమెరికాలో పోలీస్ లేకపోయినా రూల్స్ పాటిస్తారు. మన దగ్గర పోలీస్ ఉంటేనే రూల్. దేశం మారాలంటే ముందు పౌరుడు మారాలి. మన దగ్గర లేనిది ఏమీ లేదు. ఇది జేకే మీడియా చెబుతున్న నమ్మకం. ప్రపంచంలో అతిపెద్ద యువశక్తి, టెక్నాలజీ, టాలెంట్, సైన్స్, స్పేస్, ఐటీలో సత్తా. కానీ ఒకటే లోపం, డిసిప్లిన్, అదేవిధంగా లాంగ్ టర్మ్ విజన్. అమెరికాలో లాంటి దేశాలను దాటాలంటే ఏం చేయాలి మరి? ఇది ఒక ప్రభుత్వ పని కాదు, ఇది ప్రతి భారతీయుడి బాధ్యత. విద్యలో విప్లవం ఏంటి? ర్యాంకులు కాదు, రీసెర్చ్. జాబ్ సీకర్స్ కాదు, జాబ్ క్రియేటర్స్. పిల్లలకు ఎందుకు అనే ప్రశ్న నేర్పాలి. ఇక రాజకీయం ఏ విధంగా మారాలి? కులం కాదు, క్వాలిటీ. డబ్బు కాదు, డెవలప్మెంట్. ప్రశ్నించే ఓటరు రావాలి. పౌరుడిగా మనం మారాలి. రోడ్లపై చెత్త వేయకపోవడం దేశభక్తి, రూల్స్ పాటించడం అభివృద్ధి. నాకేమొస్తుంది అని కాదు, దేశానికి ఏమొస్తుంది అనాలి. ఇక జేకే మీడియా ఫైనల్గా ఒక మాట చెబుతోంది, మన దేశం వెనుకబడలేదు, మన ఆలోచనలు వెనుకబడ్డాయి. ఒక పౌరుడు మారితే సమాజం మారుతుంది, వ్యవస్థ మారుతుంది, దేశం మారుతుంది. అమెరికాను చూసి ఆశ్చర్యపడే రోజులు కాదు, అమెరికా మనల్ని చూసి ఆశ్చర్యపడే రోజులు రావాలి. మీకు ఈ విశ్లేషణ నిజంగా అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి, ప్రతి భారతీయుడికి షేర్ చేయండి, కామెంట్లో రాయండి. దేశ అభివృద్ధి నా బాధ్యత. ఇది జేకే మీడియా, నిజాల కోసం నిర్భయంగా.